గమనించాలి. దేవుని యొక్క మనస్సును నిజముగా గుర్తించిన వారు కష్టాలొచ్చినా, బాధలొచ్చినా, ఇబ్బందులొచ్చినా సరే రాజీ పడకుండా జీవిస్తారండి. రాజీ పడకుండా తమ భక్తి జీవితంలో ముందుకు సాగుతారు. అంతే కదండి. దేవుని మనసు ఎవరికైతే అర్థమవుతుందో వారు దేవునికి భయపడతారు తప్ప లోకంలో ఉన్న కష్టాలకు భయపడరు. దేవునికి భయపడతారు తప్ప లోకంలో ఉన్న బాధలకు భయపడరు. దేవునికి భయపడతారు తప్ప లోకంలో ఉన్న సమస్యలను చూసి భయపడరు. వాటితో రాజీ పడరు. వారు ధైర్యంగా జీవిస్తారండి. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు వారికి సహాయం చేస్తారని. వారికి తెలుసు దేవుడు వారికి తోడుగా ఉన్నాడని. వారికి తెలుసు దేవుడు తమని ఆదుకుంటాడని. వారికి తెలుసు దేవుడు తన శక్తి చేత వారిని ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందుల నుండి విడిపిస్తాడని వారికి తెలుసు. ఎవరికి? దేవుని మనస్సును గుర్తించిన వారికి, దేవుని మనస్సును అర్థం చేసుకున్న వారికి. కాబట్టి ఇప్పటికైనా దేవుని యొక్క మనస్సును నిజంగా గుర్తించడానికి ప్రయత్నిద్దామండి. దేవుని మనస్సును నిజంగా గుర్తించడానికి ప్రయాసపడదాం. ఎలా జరుగుతుంది ఈ పని? ఎలా దేవుని మనస్సును మనం గుర్తించగలము అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం, దేవుని మనస్సును గుర్తిద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటితో రాజీ పడకుండా జీవిద్దాం. భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.